Hello everyone, welcome back to SC Entertainments. దేవర పార్ట్ 1. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శృతి, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు నటించినటువంటి ఈ మూవీ ఎలాగుందో ఇప్పుడు తెలుసుకుందాం. దేవర కథ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతం. అది సముద్రానికి ఆనుకొని ఉన్న ఓ కొండపై 4 ఊళ్ళని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. పేరు వెనక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ 4 ఊర్లు అవసరాల కోసం దేవర, ఎన్టీఆర్, బైర, సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటుంది మరుగ గ్యాంగ్. సంద్రానికే ఎదురు ఎల్లి ఒడ్డున చేరుకున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించి దేవర ఇకపై ఆ పనులు చేయకూడదని నిర్ణయించుకుంటాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెప్తాడు. కానీ బైర అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది. దేవరని అడ్డు తొలగించుకొని సంద్రాన్ని, దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రాన్ని ఎక్కాలంటేనే భయపడేలాగా చూస్తుంటాడు. ఆ భయం ఎన్ని తరాలకి కొనసాగింది, అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన కొడుకు వర ఏం చేశాడు తదితర విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి దాని చుట్టూ తనదైన శైలిలో ఎమోషన్స్ గాని ఇలా ప్రతిదీ కలుపుకుంటూ పోయాడు దర్శకుడు కొరటాల శివ. RRR తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకి చేరువైన ఎన్టీఆర్ అందుకు ధీటుగా పాత్రని ఎంచుకొని దానిపై పరిపూర్ణమైన ప్రభావం చూపించాడు. పాన్ ఇండియా స్థాయికి తగినట్టుగా విస్తృత పరిధి ఉన్న కథ ఇది. దానికి తోడు సముద్రం నేపథ్యంలో సాగడం ప్రేక్షకుల్ని ఓ సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్పుకోవాలి. ఇక దర్శకుడు 2 పాత్రల్ని అత్యంత శక్తివంతంగా తెరపై ఆవిష్కరించారు. వాటి మధ్య యుద్ధం అలాగే ఇంటర్వెల్ సన్నివేశాలు అన్ని కూడా చాలా బాగా చూపించారు. ఎర్ర సముద్రం కథ, దేవర బైర పాత్రలు, పోరాట ఘటాలు, పాటలు ఇలా దేనికైనా సాటి అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ మాత్రం సరదాగా సాగే కొన్ని సన్నివేశాల తర్వాత మళ్ళీ దేవర పాత్రని చూపెడుతూ గాఢని పెంచే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఆ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లాగా ప్రభావం అయితే చూపలేకపోయానే చెప్పుకోవాలి. ఇక ఎన్టీఆర్ నటన విషయానికి వస్తే చాలా బాగా ఈ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా దేవర పాత్ర ఆయన ఆహార్యం పలికించింది. అలాగే ఎమోషనల్స్ గాని అలా చాలా సన్నివేశాలు చాలా చక్కగా తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. ఈవెన్ దర్శకుడు కూడా దీనికి సహాయం చేశారనే చెప్పుకోవాలి. ఇంకా సైఫ్ అలీ ఖాన్ బైర పాత్రలో అయితే చాలా బాగానే ఉన్నారనే చెప్పుకోవాలి. ఈ 2 పాత్రలు మాత్రమే డి అంటే డి అనేలాగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇంకా జాన్వీ కపూర్ అయితే ఒక పాటకి పరిమితమయ్యి ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత లేని మూవీ గానీ ఇది నిలిచిపోయిందనే చెప్పుకోవాలి. ఇంకా ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే ఎన్టీఆర్, అలాగే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఇంకా దేవర ప్రపంచం కూడా చాలా బాగుంది. సంగీతం కూడా పర్వాలేదనే అనిపిస్తుంది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే చాలా హైలైట్ గానే ఈ సినిమాకి నిలిచాయని చెప్పుకోవాలి. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం చాలా నీరసపరిచిందనే చెప్పుకోవాలి. చివరగా ఎన్టీఆర్ దేవర మాస్ జాతర అయితే పర్వాలేదనే చెప్పుకోవాలి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.